ప్రభుకి మహిమ కలుగునుగాక. ఈ 2025 సంవత్సరంలోని నూతన సంవత్సరపు శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 12వ వచనంలోని ఒక మాట మీ జ్ఞాపం చేస్తాను. నీ దేవుడిని యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దానిపైన ఉండునని వాక్యాలు మనం చదువుతున్నాం. నీ దేవుడిని యెహోవా కనుదృష్టి సంవత్సరాది, ఆది అంటే ప్రారంభం, అంతం అంటే ముగింపు. ఈ 2025 సంవత్సరము ఈ జనవరి మాసం 1వ తారీఖు నుండి ఈ సంవత్సరం అంతా డిసెంబర్ 31 వరకు నీ దేవుడిని యెహోవా కనులు సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతం వరకు అంటే ఆఖరి వరకు, సంవత్సరం ప్రారంభం సంవత్సరం అంత వరకు దానిపైన ఉండునని సెలవిస్తున్నది వాక్యం. దానిపైన అంటే దేనిపైన? యెరూషలేము అనే పట్టణం పైన, పరిశుద్ధ పట్టణం పైన దేవుని కన్నుదృష్టులు ఉండబోతున్నాయని వాక్యం మనకు వాగ్దానంగా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆ యెరూషలేము పట్టణం అంటే అది సమృద్ధి కలిగిన పట్టణం, పాలు తేనె ప్రవహించు ఆ పట్టణం పైన దేవుని యొక్క కనుదృష్టి ఉండబోతుంది అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రికలు మనం చదువుతాం. ఏం చదువుతామంటే పైనున్న యెరూషలేం అని రాస్తూ వచ్చినాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనంలో భూమి మీద మరొక యెరూషలేం ఉంది, అది దేవుని సంఘం. ఈ సంఘం పైన ఈ సంవత్సరం దేవుని కనుదృష్టి ఉండబోతుంది. సంవత్సరాది మొదలుకొని సంవత్సరం అంతం వరకు అంటే సంవత్సరం ప్రారంభం నుండి సంవత్సరం అంతం వరకు దేవుని కనుదృష్టులు ఈ భూలోకంలో ఉన్న యెరూషలేం అనే మందిరం పైన ఉండబోతుంది. కాబట్టి ఈ సంవత్సరం నువ్వు మందిరంలో అత్యధికంగా గడిపితే, నువ్వు మందిరంలో ఉంటే, మందిరంలో నువ్వు అధికంగా నువ్వు నివాసం చేస్తే నీ పైన దేవుని కనుదృష్టి ఈ సంవత్సరం ఉండబోతుంది. దేవుని కనుదృష్టి నీ పైన ఉందంటే నీ అక్కర్లన్నీ తీర్చబడతాయి. దేవుని కనుదృష్టి నీ పైన ఉందంటే ఖచ్చితంగా నువ్వు ధన్యుడవు, నువ్వు దీవించబడిన అనుభవంలోకి వస్తావు. కాబట్టి ఈ సంవత్సరం దేవుని కనుదృష్టి మీ పైన ఉండును గాక. దయగల స్వామి, మీకు స్తోత్రాలు ప్రభువా. వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డలు మీరు ఎత్తి పట్టుకొని ప్రభా, ఈ సంవత్సరం అయినా సంవత్సరాది మొదలుకొని సంవత్సరం అంత వరకు నీ కనుదృష్టి బిడ్డల పైన ఉంచి నడిపించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.